హాయ్ హలో నమస్తే నేను మీ రచనారెడ్డి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో ఉన్నారు మాధవిరెడ్డి గారు, ఫినాన్షియల్ ప్లానర్, వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఒక 3 చెప్పండి. షూర్ అండి. సో ఫస్ట్ ఏంటంటే మనకి వెల్త్ క్రియేషన్ అనేది ఒక లాంగ్ టర్మ్, మీరు అన్నట్టుగానే ఒక్క రోజుతో అయిపోయేది కాదు, లేదు ఒక 6 monthsతో అయిపోయేది కాదు. సో దట్ ఈజ్ లైక్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ మీరు పెడుతూ ఉంటే డెఫినెట్లీ వన్ డే వీ క్యాన్ క్రియేట్ వెల్త్ అండి. బట్ ఏంటంటే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. లైక్ ఎగ్జాంపుల్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, ట్రేడింగ్కి వెళ్తూ ఉన్నారు కొంతమంది ఏదో రియల్ ఎస్టేట్కి వెళ్తూ ఉన్నారు, కొంతమంది గోల్డ్ ఇలా వెళ్తూ ఉన్నారు. సో ఏంటంటే ఇన్కన్సిస్టెంట్గా ఉన్నారు. బట్ అలా కాకుండా మీరు ఒక అసెట్ ఎలొకేషన్ అనేది ఫిక్స్ అవ్వాలండి. సో అంటే మేము చెప్పేది ఏంటంటే సక్సెస్ మంత్ర ఈజ్ ఇన్ ద అసెట్ ఎలొకేషన్. అసెట్ ఎలొకేషన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనము రియల్ ఎస్టేట్లో ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, ఈక్విటీ కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, అలానే డెట్ గోల్డ్లో కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి. ఈ ఎలొకేషన్ అనేది పర్ఫెక్ట్గా లేదనుకోండి, అంటే ఎగ్జాంపుల్ ఫ్యూ పీపుల్ మైట్ హ్యావ్ మోర్ ఇన్ రియల్ ఎస్టేట్, అక్కడ ఆ సైకిల్లో మళ్ళీ స్టక్ అయిపోయి ఉంటారు, వాళ్ళు అందులో నుండి బయటకు రాలేరు, అందులో నుండి మనకి రిటర్న్స్ ఉండవు. సో అక్కడ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది స్టాక్ మార్కెట్లో ఒక 2-3 years నుంచి, అంటే వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే నేను పెట్టిన దగ్గర నుంచి అది పడిపోతుంది. సో ఇలాగా అక్కడ స్టక్ అయ్యి కొంచెం డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సిల్వర్ 4 lakhs దగ్గర కొన్న వాళ్ళు, గోల్డ్ 1,80,000 దగ్గర 1 lakh ఆ టైంలో కొన్న వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు నష్టమే కనిపిస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి చేజింగ్ ద రిటర్న్స్ చేంజ్ చేసుకోకుండా మన ఓన్గా ఒక స్ట్రాటజీని మనము డెవలప్ చేసుకోవాలండి. సో దానికైతే ఖచ్చితంగా మీరు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని మనం కన్సిస్టెంట్గా వాళ్ళతో వాళ్ళ గైడెన్స్ తీసుకొని వెళ్ళినట్లయితే వీ క్యాన్ క్రియేట్ వెల్త్ అండి. సో ఇంకొకటి ఏంటంటే మనం ఏంటంటే కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు రాంగ్ పాలసీలు తీసుకుంటున్నాము, అది కూడా మన వెల్త్ని వెనక్కి వెళ్ళిపోతుంది. అలానే ఎస్ఐపిస్ తీసుకుంటున్నారు కానీ మానిటరింగ్ చేయట్లేదు, అది ఒక బిగ్. అంటే అందరూ ఎస్ఐపిస్ చేస్తున్నారు, అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, రకరకాల స్కీమ్స్లో పెడుతూ ఉన్నారు. బట్ ఏంటంటే మానిటరింగ్ రివ్యూ అనేది పర్ఫెక్ట్గా చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటున్నారు. సో ఈ బిజీ టైంలో ఏమవుతుందంటే ఏ స్కీమ్స్ ఉంచాలి, ఏ స్కీమ్స్ నుంచి బయటకు వచ్చేయాలి, అసలు ఏ స్కీమ్స్లో మనం యాడ్ చేసుకోవాలి, ఇది కూడా లేదు. కొంతమంది ఏం చేస్తున్నారు, స్టాక్స్ బై చేస్తున్నారు, వాటిని కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎంట్రీ తీసుకుంటున్నారు, ఎగ్జిట్ తెలియట్లేదు. సో అది కూడా చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయండి. సో ఎంట్రీ అయితే ఎవరేం చెప్తే ఆ స్టాక్ కొనేయడము, ఏ వీడియోలో వీళ్ళు చెప్పారు, ఆ ఛానల్లో మేము చూసాము, అందరూ ప్రతి వాళ్ళు చెప్పేవాళ్ళే ఉన్నారు కదా. సో వెంటనే మీరు ఆ టైంకి కొంటున్నారు, బట్ వాళ్ళు వచ్చి మళ్ళీ మీకు ఎప్పుడు అమ్మాలో చెప్తారా? చెప్పరు. ర్యాండమ్ రీల్, అది ర్యాండమ్ రీల్, అది మీరు చూసి ఎంట్రీ అయ్యారు, బట్ ఎగ్జిట్ అనేది ఒక్కసారిగా వాళ్ళకి తెలియట్లేదు. సో ఇలాంటి ర్యాండమ్ సజెషన్స్ ఎక్కడ పడితే అక్కడ మనం వినేసి దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసుకోకూడదు. సో ఒక్కసారి అది మనకి సూటబుల్లా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు హ్యావ్ దర్ కస్టమైజ్డ్ స్ట్రాటజీ అనేది, అంటే ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీకున్న ఇన్కమ్కి కానీ, లేకపోతే బడ్జెటింగ్ కానీ, నెట్వర్క్ కానీ, మీ గోల్స్, ఈ సిచ్యువేషన్ బట్టి ఎంత ఈక్విటీలో పెట్టుకోవాలి, ఎంత మ్యూచువల్ ఫండ్స్లో, ఎంత రియల్ ఎస్టేట్, ఎంత గోల్డ్లో ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మేము ఒక ఫ్రేమ్వర్క్ చేసి ఒక స్ట్రాటజీని డెవలప్ చేసి మేము ఇస్తామండి. తర్వాత కంటిన్యూస్గా మానిటరింగ్ కూడా చేసుకుంటేనే ఈ రోజుల్లో వెల్త్ అనేది క్రియేట్ అవుతుందండి. లేదు అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి, ఇంకొక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి షిఫ్టింగే అవుతుంది తప్ప వెల్త్ క్రియేషన్ అనేది ఎక్కడా జరగడం లేదండి. సో ఓన్లీ ఎక్స్పెరిమెంట్స్, దే ఆర్ ఆల్ ఎండింగ్ అప్ విత్ చేజింగ్ ద రిటర్న్స్ కదండి. రిటర్న్స్ షార్ట్ టర్మ్ లో రిటర్న్స్ కోసము చేజ్ చేయడము ఇలాంటివన్నీ. బట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ అండి, అంటే రిస్క్ లేనివి కూడా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. బట్ ఏంటంటే మోస్ట్లీ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. వాళ్ళకి ఏంటంటే ఈ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, రిస్క్ లేని వాటిల్లో రిటర్న్స్ కూడా తక్కువే ఉంటాయి. లేదండి, ఇప్పుడు అలాంటివి కూడా వచ్చాయండి, దాన్ని మనం బాండ్స్ అంటాము. సో బాండ్స్ లో మనకు రిస్క్ తక్కువ ఉంటుంది, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, 11%, 10% ఇస్తారు. సో దేర్ ఆర్ వెరీ గుడ్ రీల్స్ రావు మ్యామ్ మాకు. ఓకే, సో ఇలాంటివి చాలా ఉన్నాయండి ఆప్షన్స్. రిస్క్ లేకుండా మనకి కన్సిస్టెంట్ గా రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. బట్ ఏంటంటే వాటి గురించి మనకి తెలియాలి, నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళకున్న లైక్ ఏదైతే రీల్స్ చూస్తున్నారో, లేకపోతే ఏవైతే మనకి వీడియోస్ వస్తున్నాయో, ఆ ర్యాండమ్గా అక్కడ ఆ టైంలో ఆ డెసిషన్ అనేది తీసేసుకుంటున్నారు. సో లాట్ ఆఫ్ మిస్ సెల్లింగ్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ అండి. ఇక్కడికి వెళ్ళిన మిస్ సెల్లింగ్ జరుగుతుంది. సో యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ వెల్త్.